ఇప్పుడు దేవుడు అంటే మీరు విననంత వరకు తీర్పు లేదు, కానీ ఎప్పుడైతే విని దాన్ని విడిచిపెడతామో అప్పుడే మనకి తీర్పు కదా. తెలుసుకున్నంత వరకు దేవుడు మనల్ని అంతగా తీర్పు తీర్చాడు, కానీ అంటే వీ హ్యావ్ బీన్ ఇగ్నోర్డ్. కానీ వెనెవర్ వీ హియర్ వీ ఆర్ జడ్జ్డ్. ఎందుకంటే నువ్వు తెలిసి కూడా నువ్వు ఒప్పుకోలు చేసుకోలేదు, తెలిసి కూడా నువ్వు పశ్చాత్తాపడలేదు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు కానీ మీరు మొరపెట్టకపోతే, ఇప్పుడు కానీ మీరు పశ్చాత్తాపడకపోతే దీనికంటే ఇంకా భయంకరమైనది ముందు రాబోతుందంట. దీనికంటే ఇంకా భయంకరమైనది. సిద్ధంగా ఉన్నారా? లేకపోతే ఈ సమయానైనా, ఇది బెదిరించడానికి భయపెట్టడానికి చెప్పట్లేదు, కానీ వీ షుడ్ బీ సేయింగ్ దట్ నాకు ఇది ఇంకా చాలయ్యా, ఐ డోంట్ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ ఎనీమోర్. ఇటువంటి పాపపు జీవితం, ఇటువంటి కట్టబడిన జీవితం, ఇటువంటి బంధకాల్లో ఉన్న జీవితం, ఇటువంటి నాశనకరమైన జీవితం నాకు వద్దయ్యా. ఐ బైండ్ ద డెవిల్ రైట్ నౌ అని. ఎప్పుడు అధికారం వస్తుంది అంటే మనము పరిశుద్ధతతో ఉంటే, మనము పరిశుద్ధాత్మ శక్తితో నింపబడితే, మన తలంపులు, మన చూపులు, మన మాటలన్నీ పరిశుద్ధంగా ఉంటేనే కదా మనకి సాతాన్ పైన అధికారము. మనమే పాపంలో ఉంటూ సాతాన్ పైన అధికారం చెలాయిస్తే వాడు తిరిగి వాడ కంటే గొప్ప 7 దయ్యాన్ని తిరిగి తీసుకొస్తాడంట. సో గాడ్ ఇస్ సేయింగ్, ఇఫ్ యూ డోంట్ రిపెంట్ నౌ, ఇప్పుడు మీరు పశ్చాత్తాపడలేదంటే ఇంకా భయంకరమైన స్థితి రాబోతుంది, జాగ్రత్త అని దేవుడు మనకి ప్రకటిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. దిస్ ఈజ్ నాట్ మీ స్పీకింగ్, నేను కాదు, కానీ దేవుడు చెప్తున్నాడు. మీరు కానీ ఈ సమయంలో ఆయన సన్నిధిలో మొరపెట్టకపోతే, ఉపవాసం ఉండకపోతే, అన్నీ కోల్పోయారండి. ఎంతోమంది, చాలామంది చెప్పేది ఏంటంటే గర్భాన్ని కోల్పోయారు. 3 నెలలు 4 నెలలు ఆ సమయంలోనే గర్భాన్ని కోల్పోయారు. ఎందుకు కోల్పోయారు? అపవాది దోచుకున్నాడు, అపవాది నాశనం చేస్తాడు, అపవాది హంతకుడు కదా, హత్య చేశాడు. యూ షుడ్ టెల్ నౌ, దిస్ బాడీ బిలాంగ్స్ టు గాడ్. ఈ శరీరం, నా శరీరము దేవునిది, ఇది దేవుంది, దేవుడికి అర్పిస్తున్నా. అపవాదికి నా శరీరం పైన, నా తలంపుల పైన, నా మాటల పైన ఎటువంటి అధికారం లేదు అని మీరు ప్రకటించాలి. యూ హ్యావ్ ద అథారిటీ. మీకు అటువంటి అధికారం ఉంది, దయచేసి గమనించండి. మీకు అటువంటి అధికారం ఉంది. ఇంకేం దోచుకున్నాడు మీకే తెలుసు, ఇంకేమేం దోచుకున్నాడు తెలుసు కదా. చెప్పండి, యూ హ్యావ్ నో అథారిటీ. నేను ఎక్కడైతే తప్పులు చేస్తానో, ఎక్కడైతే పాపం చేస్తానో అవన్నీ ఒప్పుకొని విడిచిపెట్టండి. దేవుడు అంటున్నాడు, మీరు విడిచిపెడితే మీకు రెస్టరేషన్ అంటే 2 ఆశీర్వాదము. కానీ మీరు విడిచిపెట్టకపోతే, మీరు ఇంకను మీ ఇటువంటి పాపపు స్థితిలో ఉంటే ఏమంటున్నాడంటే, దీనికంటే భయంకరమైనది ఇంకా ముందు రాబోతుంది. జాగ్రత్త పడండి.